వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను, కోలగట్ల కొత్త ప్లాన్ ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నేను చాలాసార్లు కోలగట్ల డాటర్ అయిన శ్రావణి గురించి నేను వీడియో చేసే ప్రయత్నం చేశాను. కోలగట్ల తన కూతురు శ్రావణి భవిష్యత్తు కోసం తను టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా చాలా రోజుల పాటు జరుగుతూ వచ్చింది. ఆ అంశం మీద మనం గతంలో వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఆయన టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేసింది వాస్తవం. ఎందుకంటే ఆయన అనుచరులో కూడా చాలాసార్లు ఆ చర్చ జరిగింది. ఒకవైపు ఒక దశలో ఆయన జనసేనలో కూడా వెళ్తారనే ప్రచారం జరిగింది. కోలగట్ల లాంటి ఒక ఏదైతే ఆయన వివాదాలకు దూరంగా ఉంటాడు, వివాద రహితుడైన వ్యక్తి తమ పార్టీలోకి వస్తారు అంటే ఎవరైనా వెల్కమ్ చేస్తారు, ఈవెన్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ జనసేన. సో అందుకే అలాంటి కోలగట్లు వస్తారంటే ఎవరైనా సరే, టీడీపీ అయినా రెడ్ కార్పెట్ వేస్తుంది, జనసేన అయినా రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ని రోజులుగా తన కూతురు భవిష్యత్తుకి సంబంధించే కోలగట్ల వీరభద్రస్వామి ఆలోచన చేశారు. సో అందుకే ఆయన వైఎస్ఆర్సీపీలో కూడా ఇన్యాక్టివ్గా ఉన్నారు అన్న ప్రచారం చాలా రోజులుగా జరిగింది. అయితే ఇటీవల మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ గత నెల రోజులుగా కోలగట్ల మళ్ళా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ అవుతా వస్తూ ఉన్నారు. యాక్టివ్ అవటమే కాదు, పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారనుకోవాలి. ఆయన మనం పార్టీ నుంచి వెళ్ళకపోయినా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నప్పటికీ మళ్ళా కంబ్యాక్లో మాత్రం మళ్ళీ ఎనర్జెటిక్తో ఆయన వాళ్ళ ఇష్యూల మీద అటు అధికార పార్టీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇతర పార్టీల వైపు వెళ్ళిపోదాం అనుకున్న కోలగట్ల ఎందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతున్నారంటే దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి లోకల్గా. వాటి గురించి కూడా మనం హైలైట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గతంలో మనం చూస్తే ఈయన కాంగ్రెస్లో జిల్లా హోదాలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు ఆయన. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 3 times ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అశోక్ గజపతిరాజును కూడా ఓడించారు ఫస్ట్ టైం ఆయన. అలాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ, ఒక రెప్యుటెడ్ ఫ్యామిలీ అయిన అశోక్ గజపతిరాజుని ఆయన ఆ రోజు ఓడించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తే కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యాడు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అలా తన ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో ఇక్కడ ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే, అటు కాంగ్రెస్లో ఉన్నా, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చినా బొత్స సత్యనారాయణతోని ఒక ఆధిపత్య పోరు ఉండేది ఆయనకు. ఎందుకంటే ఒకే జిల్లా కావడం, అటు బొత్స కూడా సీనియర్ కావడం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండడం. సో యాజ్ యూజువల్గా ఆధిపత్య పోరు ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్ కావడం, ఇవన్నీ కూడా నడుస్తూ వస్తాయి ఎప్పటి నుంచో, ఒకే జిల్లా కావడం కూడా. అయితే ఈ క్రమంలోనే ఆయన జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత 2014లో పోటీ చేసే ప్రయత్నం చేశారు. బట్ అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైఎస్ఆర్సీపీ నుంచి మరొకసారి ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. దెన్ 2019 ఎన్నికల్లో ఆ రోజున అదితి గజపతిరాజును ఓడించి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే మంత్రి పదవి కోసం ఆయనకు హోప్స్ ఉండేది. ఆ రోజున జిల్లాలో బొత్స సత్యనారాయణ ఉన్నాడు కాబట్టి ఆ స్కోప్ లేకుండా పోయింది కోలగట్ల వీరభద్రస్వామికి. బొత్స సత్యనారాయణ కాదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోలగట్ల వైపు చూసే అవకాశం లేదు. బట్ సామాజిక వర్గ సమీకరణాల్లో వస్తుందేమో కోలగట్లకి ఆ పదవి అనుకున్నారు కానీ, బట్ ఆ ఈక్వేషన్లో కూడా అప్పుడు ఆయన ఫిట్ అవ్వలేదు. అయితే గతంలో ఏం ప్రచారం జరిగిందంటే 2019 ఎన్నికల్లో అనేక రకాలుగా బొత్స ఆల్రెడీ సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి ఒకవేళ బొత్సకి మంత్రి పదవి ఇచ్చినా అటు కోలగట్ల మీద కూడా జగన్ ఫోకస్ పెడతారనే చర్చ జరిగింది. కానీ బట్ జగన్ ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించలేకపోయారు. అది కూడా కేవలం డిప్యూటీ స్పీకర్ పదవికి మాత్రమే ఆయన్ని పరిమితం చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చూస్తే 2024 ఎన్నిక, 24 ఎన్నికల కంటే ముందు ఆ రోజు బొత్స సత్యనారాయణ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటారు, ఆయన కొడుకు సందీప్కి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అది వర్కౌట్ చేయలేదు. అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేదు. బొత్సానే ఇన్సిస్ట్ చేసి మరీ ఆయన పోటీలోకి దించారు. వాళ్ళ వైఫ్కి మళ్ళీ వైజాగ్ ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే బొత్స లాంటి వాళ్ళనే ఎంపీగా పంపిస్తే తనకు మంత్రి పదవికి రూట్ క్లియర్ అవుతుందని అటు కోలగట్ల వర్గీయులు కూడా చాలాసార్లు ఆ యాంగిల్లో కూడా చర్చలు జరిపారు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బొత్సకి చీపురుపల్లి టికెటే ఇచ్చారు. బట్ బొత్స ఓడిపోవడం జరిగింది. ఇక అటు ఎవరైతే అశోక్ గజపతిరాజు డాటర్ అదితి మరోసారి పోటీ చేశారు. ఆవిడ మీద పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి ఓడిపోవడం జరిగింది. లాస్ట్ టైం ఓడించారు కానీ మొన్న ఆమె ఆయన్ని ఓడించారు. ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు, ఈయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఇనాక్టివ్ అయ్యారు ఆ పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీలో. ఇక టీడీపీ వైపు వెళ్తారు, అదేవిధంగా జనసేన వైపు వెళ్తారనే చర్చ జరిగింది. ముఖ్యంగా టీడీపీ వైపు ఎందుకు వెళ్తారు అనే చర్చ జరిగిందంటే ఇక్కడ అశోక్ గజపతిరాజు పూర్తి స్థాయిలో ఆయన గోవా గవర్నర్గా వెళ్ళిపోయారు. అటు గోవా గవర్నర్గా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇక మళ్ళా తిరిగి వచ్చిన ఆయన పదవీ కాలం పూర్తయినా ఆల్రెడీ తన కూతుర్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంత సీరియస్గా ఆయన పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టే అవకాశం లేదు. అందుకే టీడీపీలో తన ఫ్యామిలీ పాలిటిక్స్కు ఫ్యూచర్ ఉంటుందని కోలగట్ల వీరభద్రస్వామి అనుకున్నట్టున్నారు. అందుకే టీడీపీ వైపు వెళ్తారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది.
దట్టు తన వారసురాలైన తన కూతురు శ్రావణిని ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు ఆయన. బట్ ఆ స్థాయిలో మరి టీడీపీ వైపు నుంచి ఆహ్వానం లేదా, లేకుంటే కాదు ఏదైతే ఇక్కడే ఉంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీలోనే ఉంటే తన చిరకాల కోరికైన మంత్రి పదవి తీరుతుందా, అవకాశం వస్తుందా ఈసారి అనుకున్నారో కానీ ఇప్పుడు మళ్ళా పార్టీ తరపున కోలగట్ల అంతే సీరియస్గా వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక వివాదరహితుడిగా పాలిటిక్స్లో కూడా ఒక హుందాతనానికి మారుపేరుగా ఒక మంచి వ్యక్తిగా నిలబడ్డ కోలగట్లకు ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ వేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈరోజు మళ్ళా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ కావడం ద్వారా కోలగట్ల తన అనుచరులకు కానీ తన ఫాలోవర్స్కి కానీ ఒక మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నికల నాటి కూడా ఇదే స్టెబిలిటీని ఆయన మెయింటైన్ చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.